హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన సమ్మర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే పుదీనా సేమియా అండి. మామూలుగా మనకు పుదీనా అనేది సమ్మర్లో ఒంటికి చలువ చేస్తుందండి. ఈ పుదీనాతో మనం చాలా రకాల రెసిపీస్ని చేస్తూ ఉంటామండి. పుదీనా రైస్, అలాగే పుదీనా పులావ్ అలా చేస్తూ ఉంటాం కదా అండి, పుదీనా పచ్చడి. కానీ మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా పుదీనాతో ఇలా పుదీనా సేమియాని చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, నైట్ డిన్నర్ గాను, ఈవినింగ్ స్నాక్ గాను ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. పుదీనా అనేది మనకు ఒంటికి చాలా చలువ చేస్తుంది, పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కాబట్టి ఈరోజు మనం పుదీనాతో పుదీనా సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు పుదీనా ఆకులు, అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి డబ్బాని పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక అర టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదండి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా క్రంచీగానే ఉంటే బాగుంటుంది. అవి వేగిన తర్వాత ముందుగా మనం పుదీనాని పేస్ట్ చేసుకున్నాం కదా అండి, అది కూడా ఇందులో వేసేసుకొని ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు వేగింది. మరి ఓవర్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ సైజు కప్పుతో 1 కప్పు సేమియా తీసుకున్నానండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్లు వేసేసాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు వేసామంటే సేమియా అనేది మనకు ముద్దగా అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు ఈ వాటర్ని బాయిల్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నీళ్ళు అనేది తెల్లుతున్నాయి. ఒకసారి మళ్ళీ గరిటతో కలిపేసేసుకొని ఇక్కడ నేను 1 కప్పు బాంబినో సేమియా వేస్తున్నానండి. ఈ సేమియానైతే నేను డైరెక్ట్గా వేస్తున్నాను, ఫ్రై చేయలేదు. మీకు కావాలంటే 1 నిమిషం లేదు 2 నిమిషాలు కొంచెం సేమియాని ఫ్రై చేసి కూడా వేసేసుకోవచ్చు, ఏం అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా వేసేసినా కూడా మనకు సేమియా అనేది పొడిగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి. చాలండి, 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్ళు అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కువ నీళ్ళు వేసామంటే మనకు ముద్దగా వచ్చేస్తుందండి, కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు సేమియా అనేది పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి గరిటతో ఇలా కలిపేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పొడిగా వచ్చేస్తుందండి. కాబట్టి చూసారు కదా అండి, 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్ళు అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూడండి సేమియా అనేది పొడిగా వచ్చింది. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా ఒకదానికి ఒకటి అంటుకోకుండా సేమియా అనేది పొడిగా వచ్చేస్తుంది. మీకు కొంచెం ముద్దగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కూడా ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి. కాబట్టి చూసారు కదా అండి, మనం పుదీనాతో సేమియాని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మామూలుగా మనం సేమియా ఉప్మాని ఉత్తగా చేస్తూ ఉంటాం, లేదు పుదీనాతో పుదీనా రైస్, పుదీనా పులావ్ అలా డిఫరెంట్గా మనం రెసిపీస్ అనేది చేసుకుంటూ ఉంటాం. మీరు ఒక్కసారి ఈ విధంగా పుదీనాతో పుదీనా సేమియాని చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, ఈవినింగ్ స్నాక్ గాను, నైట్ డిన్నర్ గాను ఎప్పుడైనా తినచ్చండి. మామూలుగా మనకు పుదీనా అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. సమ్మర్లో ఒంటికి పుదీనా అనేది చలువనిస్తుంది. కాబట్టి పుదీనాతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా మనము పుదీనా సేమియాని చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి చూసారు కదా అండి, నేను పుదీనా సేమియాని ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి రుచి చూడండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.